హలో అందరికీ, మీలో ఎంతమందికి సీతాఫలం ఇష్టమండి? సీతాఫలం సీజనల్ ఫ్రూట్ కదా, సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది మనకి. ఇంకా ఇప్పుడైతే సీజన్ అయిపోతుంది, సీతాఫలాలు కూడా అయిపోతున్నాయి. కాబట్టి నాకు మా ఆయన చాలా ఇష్టమని సీతాఫలం తీసుకొచ్చారనమాట. మేమైతే సీతాఫలంని చిత్పల పండు అంటాము. మీరేమంటారు? సీతాఫలం అంటారా, చిత్పల పండు అంటారా? తెలంగాణలో అయితే చిత్పల పండు అంటారు. నాకైతే చిన్నప్పుడు ఓసారి మా ఊరు నుంచి మా తాత ఒక బియ్యం సంచి నిండా 2 బియ్యం సంచుల నిండా తీసుకొచ్చి మా ఇంటి దగ్గర తొట్టి ఉండేది, సిమెంట్ తొట్టి. ఆ సిమెంట్ తొట్టి నిండా నింపారనమాట. ఒక 50 కేజీస్ బియ్యం సంచి అయితే తొట్టి నిండుతుంది అనమాట. అన్ని సీతాఫలాలు తీసుకొచ్చారు చెట్టు నుంచి తెంపి. వాళ్ళకి చెట్లు ఉండేవి. అప్పుడైతే నేను ఫుల్ ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా తిన్నా. నాకైతే చాలా ఇష్టం ఈ ఫ్రూట్ అంటే. మీలో ఎంతమందికి ఇష్టం? ఈ ఫ్రూట్స్ని చూస్ చేసుకునేటప్పుడు బంజారా వాళ్ళు తెచ్చి అమ్ముతారు కదండి, వాళ్ళ దగ్గరే బుట్టల్లో పెట్టి అమ్ముతారు. వాళ్ళ దగ్గర తీసుకుంటే చాలా బాగుంటాయి. బయట హైబ్రిడ్వి బండ్ల పైన పెట్టే కన్నా బంజారా వాళ్ళు చెట్టు నుంచి డైరెక్ట్గా తెంపుకొచ్చి అమ్ముకుంటారు. పాపం బేరం ఆడకుండా కొంచెం తీసుకుంటే రీజనబుల్గా చాలా బెస్ట్ అండి. వాళ్ళు చాలా కష్టపడి తీసుకొచ్చుకొని అమ్ముకుంటారు. ఇది పండు చూస్ చేసుకునేటప్పుడు పెద్ద పెద్ద కండ్లు ఉన్నాయి తీసుకుంటే చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. పెద్ద పెద్ద కండ్లు ఉండడం అంటే సీతాఫలం చుట్టూ రౌండ్ రౌండ్గా ఉంటాయి కదా, అవి కొంచెం బిగ్ సైజుగా ఉంటే లోపల ఫ్రూట్ అంత గుజ్జుగా అంత బాగుంటుంది అనమాట. సీడ్స్ తక్కువగా ఉండి బాగుంటుంది అనమాట.